శ్రీమాత్రే నమః 2025 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ శుక్రవారం రోజు రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి తర్వాత ద్వారలక్ష్మిని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఇప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. అమ్మవారికి చేసే ఈ పూజా మందిరంలోనైనా లేక ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అమ్మవారికి చేసే ఈ పూజలు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసే ముందు గణపతికి పూజ చేసి అప్పుడు అమ్మవారికి పూజ చేయండి. పూజలో ప్రత్యేకమైన దీపాలుగా ఉప్పు దీపం, కామాక్షి దీపం, తమలపాకులపైన దీపం, పంచకవి దీపం ఇలా ఏ దీపాన్నైనా పెట్టుకోవచ్చు. దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి మంగళకరమైన ద్రవ్యాలతోటి సుగంధభరితమైన పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాలు కానీ